నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉంటే ఈ దావోస్ పర్యటనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని సెటైర్లు వేస్తున్నారు. మరి ఆ సెటైర్లు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు గారు అయితే దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడ కొన్ని సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఆయన ఇప్పటికే కొందరితో అయితే చర్చలు చేస్తున్నారు. మరి ఇదిలా ఉంటే జగన్ అనుకూల పత్రికలు కానివ్వండి, మీడియా ఛానల్స్ కానివ్వండి, ఈ పర్యటన సీఎం చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ కోసమే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? పబ్లిసిటీ ఎవరికి కావాలి? చంద్రబాబు నాయుడు కావాలా? మొత్తం 175 సీట్లలో 164 సీట్లు గెలిచేసుకున్నారు. పబ్లిసిటీ ఎవరికి కావాలి? ఇది ఆలోచించుకోవాలి. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళేది ఏదో సరదాకి ఎక్స్కర్షన్ ట్రిప్ కోసం కాదు. అక్కడ రోజుకి 15 మీటింగుల్లో మాట్లాడుతూ ఉన్నాడు. 15 మీటింగులు అంటే మామూలు సాధారణ ప్రజానీకంతో మాట్లాడటం ఒక రకంగా ఉంటుంది, లేదు కొంత ఒక ఆఫీసర్లతో మాట్లాడటం ఒక ప్రిపరేషన్ ఉండాలి, పబ్లిక్లతో మాట్లాడటానికి ఒక ప్రిపరేషన్, వన్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్, ఐఏఎస్ ఐపీఎస్లతో మాట్లాడటానికి వన్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్, మీడియా సమావేశంలో మాట్లాడటానికి వన్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది ఎవరికైనా సరే, అంటే పనిచేసే వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మీట్ అవుతున్నది ఎవరిని అంటే దిగ్గజ కంపెనీలని, ప్రపంచంలో టాప్ పొజిషన్స్లో ఉన్న కంపెనీలకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ తోటి. వాళ్ళతో మాట్లాడాలి అంటే నీకెంత నాలెడ్జ్ ఉండాలి, నువ్వెంత ప్రిపేర్ అయి ఉండాలి, నువ్వు హోంవర్క్ ఎంత చేసి ఉండాలి, నువ్వు నీ రాష్ట్రం గురించి, నీ ప్రదేశం, నీ మొత్తం అక్కడ ఉన్న ప్రాంతం గురించి, దాని వనరుల గురించి ఎంత స్టడీ చేసి ఉండాలి. ఇవన్నీ చేసుకోవటం అంత సులభమైన పని? మరి ఇంత కష్టపడి, ఇంత బ్యాక్గ్రౌండర్ ప్రిపేర్ చేసుకొని, గ్రౌండ్ వర్క్ చేసుకొని, అక్కడికి పారిశ్రామికవేత్తలను తీసుకెళ్లి టాప్ ఎంటర్ప్రెన్యూర్స్ తోటి వీళ్ళ మీటింగ్లు ఏర్పాటు చేయించి, మన స్టేట్ గురించి వాళ్ళకి చెప్పి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఈ అడ్వాంటేజ్ పొజిషన్లోకి మీరు వస్తే మాకు అడ్వాంటేజ్ ఏంటి, మా దేశానికి అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పటం అనేది చాలా పెద్ద పని. అటువంటి ఎక్సర్సైజ్ చేసి వెళ్ళిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అందరూ అప్రిషియేట్ చేయాలి. అసలు అంత ఎక్సర్సైజ్ అవసరమా? ఇప్పటికే 6 నెలల్లోనే నీకు 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉన్నాయి. ఇంకా ఇంత ఎక్సర్సైజ్ చేసి దావోస్ వెళ్ళటం అవసరం ఉందా? ఉన్నది, అవసరం ఉన్నది. ఎందుకున్నది అంటే బాగా ఇప్పుడే మొత్తం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మారింది అనేది ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ మారింది. ఇంతకుముందు విధ్వంసం నుంచి ఇప్పుడు వికాసం వైపు వచ్చేసింది. అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలు ఈ ప్రొఫైల్స్ అన్నీ చూపించి మరింత పెద్ద కంపెనీలని ఆకర్షించటానికి, మరింత ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించటానికి దిస్ ఈజ్ ది రైట్ ఫోరం అని చంద్రబాబు నాయుడు ఎక్స్పెక్ట్ చేసి దావోస్ వెళ్ళాడు. అంటే ఇంత ఎక్సర్సైజ్ చేసి, ఇంత స్ట్రాటజీ వేసి అక్కడికి ఆయన వెళ్ళింది ఎందుకు? రాష్ట్ర ప్రజల కోసం, యూత్ కోసం, ముఖ్యంగా యూత్ కోసం, యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటం కోసం. 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు రావటం, రోడ్డు నెట్వర్క్ డెవలప్ కావటం, రైల్ నెట్వర్క్ డెవలప్ కావటం, ఎయిర్ నెట్వర్క్ మొత్తం అదంతా కూడా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ కావటం. విశాఖ ఉక్కు చూసాం మనం. అట్లా అసలు ఒక్క రంగంలో కాదు, రకరకాలుగా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ తీసుకొని వస్తున్న ఈ క్రమంలో ఇప్పుడు భారీ పెట్టుబడులు వస్తే ఎట్లా ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ రాబోయే 5 సంవత్సరాల్లో ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ కాబోతున్నదో మనం ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన చంద్రబాబు నాయుడికి ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు దావోస్ వెళ్ళి ఇంకా ఇంత కష్టపడుతున్నాడు. రోజుకు 15 మీటింగుల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, బ్లూ ఎకానమీ, వీటి మీద ఆయన చెబుతూ, అడ్వాంటేజ్ చెబుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీర ప్రాంతం గురించి చెబుతూ, జీవ వైవిధ్యం గురించి చెబుతూ, ఆయన జనాభా స్ట్రెంగ్త్లు, వీక్నెస్ల గురించి చెబుతూ ఉంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వింటూ ఉన్నారు, ఎంతోమంది స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు అనకాపల్లి దగ్గర మీకు ఆర్సెల్ఆర్ మెటల్ జపాన్ కంపెనీ నిప్పాన్ తోటి కలిసి
సంయుక్త రంగంలో వాళ్ళు ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెడుతూ ఉంటే దానికి సంబంధించిన మొత్తం అన్ని ఫార్మాలు 1,40,000 కోట్ల రూపాయల పెట్టుబడి. అంత భారీ పెట్టుబడితోటి ఆర్సెల్ఆర్ మెటల్ నిప్పాన్ కంపెనీ వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? అది రావట్లేదు, ఆ కంపెనీ రావట్లేదు, ఆ కంపెనీ ఒరిస్సాలో పెడుతూ ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మీకు అబద్ధాలు చెప్తున్నాడు అన్నాడు. ఈ రోజున లక్ష్మీ మిట్టల్ వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసి వెళ్ళి చాలా థ్యాంక్స్ మీరు ఇది చేశారు అంటే, థ్యాంక్స్ ఈ రకంగా చెప్పటం కాదు, మీరు గ్రీన్ హైడ్రోజన్లోకి రావాలి, ఆ ఫీల్డ్లోకి మీరు రావాలి అని చెప్పి లక్ష్మీ మిట్టల్కి చంద్రబాబు నాయుడు చెప్పాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఆర్సెల్ఆర్ మిట్టల్ వచ్చి అంత పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీ, ఆ కంపెనీ వచ్చి 1,40,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతూ ఉంటే, ఆ పెట్టుబడే కాదు మీరు ఇంకా పెట్టండి, మీరు గ్రీన్ హైడ్రోజన్ రంగంలోకి రండి అని చెప్పి ఈయన ఆఫర్ ఇస్తే వాళ్ళు పాజిటివ్గా స్పందించడం అనేది అత్యంత గొప్ప విషయం. ఇటువంటివి చాలా కంపెనీలు రోజుకు 15 మీటింగులు అంటే రోజు మొత్తం 24 గంటల్లో ఒక 2 గంటలు 3 గంటల్లో రెస్ట్ తీసుకుంటున్నట్టుగా అక్కడ ఆ తరహాలో ఆయన కష్టపడుతుండే. ఇదంతా పబ్లిసిటీ కోసం ఆయన చేసేది. పబ్లిసిటీ చూసుకో, ఒక్కసారి వెళ్ళి చూసుకో. ఈ సాక్షి అనుబంధ మీడియా కొంత వాళ్ళు విష ప్రచారం చేయటం తప్ప, నేషనల్ మీడియా చూడండి, ఇంటర్నేషనల్ మీడియా చూడండి, ఎక్కడైతే మొత్తం ఆల్ బిజినెస్ న్యూస్ పేపర్స్ చూడండి, అవన్నీ చంద్రబాబు నాయుడు ఏ పని చేస్తున్నాడు, ఎట్లా డైరెక్షన్ ఇస్తున్నాడు, మొత్తం ఇండియన్ కమ్యూనిటీని ఏ విధంగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నాడు, అందులో పర్టికులర్గా తెలుగు కమ్యూనిటీని ఆయన ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడు, ఈ ప్రాజెక్ట్ చేయటం మీదే ఉంది. ఇండియా స్ట్రెంగ్త్ ఏంటో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడంతా యూత్, స్కిల్డ్ యూత్ ఉన్నది, డోంట్ ఇగ్నోర్ ఇండియా అని చెప్తూ ఉన్నాడు. ఇండియాని ఇగ్నోర్ చేసే మీకు అవకాశమే లేదు, ఎందుకంటే మీకు కావాల్సిన టెక్నికల్ యూత్ అంతా మా దగ్గర ఉన్నది. గ్లోబల్ యాక్సెప్టెన్స్ ఉన్న ఒకే ఒక దేశం భారతదేశం అని చెప్తూ ఉన్నాడు. ఆ విషయం ఎవరైనా చెప్పగలుగుతారా? అటువంటి విషయాలు చెబుతున్న ఒక నాయకుడిని పబ్లిసిటీ కోసం వెళ్తున్నాడు. పబ్లిసిటీ ఆయన కొత్తగా అక్కర్లా, పబ్లిసిటీ కావాల్సింది నీకు. నువ్వు చేసే పనులు, ఎదవ పనులన్నీ పక్కన పెట్టి ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి ఆలోచించు, చూడు, ఒకసారి తెలుసుకో, పేపర్లు చదువుకో. నీ సాక్షి పేపర్ చదివితే నీకేం అర్థం కాదు, వాళ్ళు రాసేవన్నీ అబద్ధాలు కాబట్టి. నువ్వు అందుకని కొంత మంచి పేపర్లు తెప్పించుకో, ఇంగ్లీష్ పేపర్లు తెప్పించుకో, నేషనల్ పేపర్స్ తెప్పించుకుంటే వాటిట్లో చంద్రబాబు నాయుడిని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. అంటే నేషనల్ మీడియా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తుంది? చేయదు. నీలో సత్తా లేకపోతే నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేయదు. అందుకని నేషనల్ మీడియా వేస్తున్న వార్తలు అవన్నీ ఒకసారి చూడు, తెలుసుకో, కొత్త విషయాలు తెలుస్తాయి. నీకు తెలీదు గ్రీన్ ఎనర్జీ అంటేనే నీకు తెలీదు. గుడివార అమర్నాథ్ ఎవరో ఉంటాడు, మేము తెచ్చాం. ఏం తెచ్చావు నువ్వేం తెచ్చావు? నీకు తెలిసింది కోడిగుడ్డు మంత్రినో ఏదో అంటారు అతన్ని. నీకు ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటి అంటే, ఈ కంపెనీ హెడ్స్ తోటి మాట్లాడితే వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన రాష్ట్రం గురించి తెలీదు, ఆయన రాష్ట్రంలో స్ట్రెంగ్త్ తెలీదు, ఏ విషయాన్ని ప్రొజెక్ట్ చేయాలో తెలీదు. కోస్తా తీర ప్రాంతం ఉంది, తీర ప్రాంతంలో అడ్వాంటేజెస్ ఉంటాయి, మీరు రండి అని చెప్పాలన్న జ్ఞానం లేదు. మీకు ఎంతసేపటికి మీ కంపెనీలని పెంచుకోవడం తప్ప, పక్క కంపెనీ ఏదైనా వస్తుంది అంటే దాన్ని నాశనం చేయటం, అందులో షేర్లు అడగటం, ఈ తరహాలో రాజకీయాలు చేసి జనాల బ్రెయిన్ని చెడగొట్టినవాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ చెడగొట్టిన ఈ జనం బ్రెయిన్స్ని మళ్ళీ సెట్ చేయటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకనే ఇప్పుడు దావోస్కు వెళ్ళి ఆయన చెప్తున్న మాటలు మొత్తం ప్రపంచం మొత్తం వింటున్నది. ఒక తెలుగు మీడియా సరిగ్గా కవర్ చేయట్లేదు కానీ నీకు మొత్తం ప్రపంచం మొత్తం కవర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడిని. ఇక్కడ తెలుగు మీడియాకి ఏంటి, కొన్ని మొహమాటాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడుకు అక్కడ నిజంగా చేస్తున్న పనిని చెప్పినా కానీ అదేదో అతిశయోక్తిలాగా ఉంటుందని కొన్ని ఆపుతున్నాయి. ఇది రకరకాల కారణాలతోటి ఆయనకి ఇంకా రావాల్సిన పబ్లిసిటీ ఇంకా రావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే ఉంది, నేర్చుకో. చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకుంటే వచ్చేది కాదు, అది ఇన్బిల్ట్ ఉంటుంది. వయసులో ఆయన అక్కడికి వెళ్ళి ఇన్ని గంటలు మీటింగులు పార్టిసిపేట్ చేస్తూ, ఇంత హోంవర్క్ చేస్తూ, ఇంత బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ తెప్పించుకొని చదివి అర్థం చేసుకొని
అది వాళ్ళకి అర్థమైన భాషలో చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించే స్థాయికి తీసుకురావాలి అంటే చాలా కెపాసిటీ ఉండాలి. అది చంద్రబాబు నాయుడుకి ఉన్నది. అందువల్ల చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ ఇవ్వటం కాదు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి పబ్లిసిటీ వస్తున్నది. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ షైన్ కావటానికి ఉపయోగపడుతున్నది. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని ఎవ్రీబడి మస్ట్ అప్రిషియేట్ చంద్రబాబు. మరి పబ్లిసిటీ ఎవరికి అవసరమో తెలుసుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.